అందరికీ నమస్కారము. ఓం గం గణపతి దేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆ జాతకులు ఏ వృక్షాన్ని ప్రూఫ్ చేస్తే మంచి జరుగుతుందో చెప్దామనుకుంటున్నాను అండి. 1, 2, 3, 4 పాదాల వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళు ఏ వృక్షాన్ని పూజ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందో చెప్తానండి. నేను పుస్తకాలు పెద్దలు చెప్పినట్టు తెలుసుకొని మీకు చెప్తున్నానండి. ఏమన్నా తప్పు ఉంటే కొంచెం మన్నించండి. వాళ్ళు నాగకేసరి అంటే పున్నాగ చెట్టు, నాగకేసరి ఆ చెట్టుని పూజ చేసుకుంటే, ఆ పూలతో శివకేశవుల్ని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. రావి చెట్టు ప్రదక్షిణాలు మంచిది. నిత్యము తులసి చెట్టును పూజ చేసుకొని దాంట్లో ఆ తులసి చెట్టుకి నీరు పోసి దాన్ని పొట్టుగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది. తులసి పూసల మాలగా మెడలో ధరిస్తే మంచి జరుగుతుంది. అయ్యప్ప స్వామికి, విష్ణుమూర్తికి తులసి మాలతో పూజ చేసుకుంటే తులసి దళాలతో చాలా మంచి జరుగుతుంది. వాళ్ళకి అరటి చెట్లు ఎక్కడన్నా తోటగా అట్లా ఉంటే హనుమంతుని పెట్టుకొని హనుమంతుని పూజ చేసుకుంటే కూడా వాళ్ళకి మంచి జరుగుతుందంటే ఎందుకంటే వాళ్ళకి బుధుడు అనేది కర్కాటక రాశికి అధిపతి, చంద్రుడు అనేది కూడా ఉంటుంది. వాళ్ళు ముత్యం ఉంగరము అలా కూడా వేసుకుంటారు చంద్రుడు కాబట్టి, మనస్కారకుడు కాబట్టి. ఇవన్నీ చేసుకొని రావి చెట్టుకి పూజ చేసుకోవాలి, తులసి మాతను పూజ చేసుకోవాలి, తెల్ల జిల్లేడుగా పూజ చేసుకోవాలి. తెల్ల జిల్లేడు చెట్టును కూడా ప్రదక్షిణాలు చేస్తే వీటికి చాలా మంచి జరుగుతుందండి. మరి ఉంటానండి. నమస్కారం.